చూద్దాం. టీపీసీసీ తీరుపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కాసేపట్లో భేటీ కానున్నారు. హోటల్ అశోకాలో జరిగే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారనేది ఉత్కంఠను రేపుతోంది. సమావేశానికి రావాలంటూ పార్టీలో నేతలకు వీహెచ్ మర్రిశేషర్ రెడ్డి ఫోన్లు చేశారు. సమావేశానికి వెళ్లడంపై పలువురు నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నెల 22న ఢిల్లీ వెళ్లి పీసీసీ చీఫ్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వేళ మరోసారి భేటీ అయిన ఢిల్లీ టూర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు నేతలు. కాగా వారం క్రితం మాజీ మంత్రి మర్రిశేషర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రజలకు చేరువయ్యేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉండాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. హస్తం పార్టీ బలోపేతమే లక్ష్యంగా హోలీ తర్వాత ఢిల్లీకి వెళ్లాలని వారు నిర్ణయించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఏఐసీసీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి తదితర అంశాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. టీపీసీసీ తీరుపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కాసేపట్లో భేటీ కానున్నారు. హోటల్ అశోకాలో జరిగే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారనేది ఉత్కంఠను రేపుతోంది. సమావేశానికి రావాలంటూ పార్టీలో నేతలకు వీహెచ్ మర్రిశేషర్ రెడ్డి ఫోన్లు చేశారు. సమావేశానికి వెళ్లడంపై పలువురు నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నెల 22న ఢిల్లీ వెళ్లి పీసీసీ చీఫ్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వేళ మరోసారి భేటీ అయిన తర్వాత ఢిల్లీ టూర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు నేతలు.
టీపీసీసీ తీరుపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కాసేపట్లో భేటీ కానున్నారు. హోటల్ అశోకాలో జరిగే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారనేది ఉత్కంఠను రేపుతోంది. సమావేశానికి రావాలంటూ పార్టీలో నేతలకు వీహెచ్ మర్రి శశిధర్ రెడ్డి ఫోన్లు చేశారు. సమావేశానికి వెళ్లడంపై పలువురు నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నెల 22న ఢిల్లీ వెళ్లి పీసీసీ చీఫ్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వేళ మరోసారి భేటీ అయిన తర్వాత ఢిల్లీ టూర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు నేతలు. కాగా వారం క్రితం మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రజలకు చేరువయ్యేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉండాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. హస్తం పార్టీ బలోపేతమే లక్ష్యంగా హోలీ తర్వాత ఢిల్లీకి వెళ్లాలని వారు నిర్ణయించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఏఐసీసీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి తదితర అంశాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులు చూసిన తర్వాత కాస్త నిరుత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ ఇప్పటికీ 5 రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్లు కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ లోకల్ గా తలెత్తినటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవడంతో పాటు ప్రభుత్వానికి కూడా అక్కడ ఉన్న నాయకులు కూడా గ్రూప్ రాజకీయాల వల్ల కూడా ప్రభుత్వాన్ని కూడా కూర్చే విధంగా కూడా అక్కడ పనిచేశారు. ఆ విధంగానే పంజాబ్ లో యాక్చువల్లీ ప్రభుత్వం స్థాపించాల్సిన చోట అత్యంత ఘోరమైనటువంటి ప్రభావాన్ని కూడా చవి చూడాల్సి వచ్చింది. సో దేశవ్యాప్తంగా కూడా ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ వైపే భారీగానే పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, అలాగే కర్ణాటకలో కానీ కాస్త గడ్డు పరిస్థితులు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల పాటు అంటుపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు కాస్త ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్న తీరును వారు తప్పు పడుతూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వారు ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా కాస్త వ్యతిరేకత అనేది కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హుజూరాబాద్ జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా భారీగా ఓడిపోవడం కానీ, తర్వాత జరిగినటువంటి దేంట్లో కూడా పోటీలో నిలవలేకపోవడం అనేది కూడా వారు దాన్ని తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు పైగా సీనియర్లు కలుపుకోకపోవడంలో కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ వీటిపైన అన్నిటి కూడా వారు ఆక్షేపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పోతున్నటువంటి పోకడలు కానీ, అలాగే సీనియర్లు కలుపుకోలేకపోవడము, పైగా డిసిసి ప్రెసిడెంట్లు కానీ, అలాగే జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలను కూడా కలుపుకోలేకపోవడము, పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోకపోవడం, కేవలం బహిరంగ సభలకు మాత్రమే వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఎక్కువగా దీనిపై పార్టీ బలోపేతంపై చూపించలేదనేది కూడా సీనియర్లు వారందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ పై కానీ మరికొంతమంది నేతలపైన వారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా సోనియా గాంధీని కలిసి వారికి ఫిర్యాదు చేయాలనేసి కూడా సీనియర్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో వారిలో వి హనుమంతరావు గాని, మర్రి శశిధర్ రెడ్డి గాని, అలాగే గీతారెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఢిల్లీకి రావాలని కూడా పిలుపుతున్న నేపథ్యంలో ఇక్కడ వీరు సమావేశం తర్వాత అక్కడికి వెళ్ళి అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్న దానిపై కూడా ఏకరవ పెట్టే అవకాశం ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి మాత్రమే ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా ఎవరిని పరిగణలోకి తీసుకోవటం లేదనేది కూడా వారు చెప్తున్నారు. ప్రజా సమస్యలను కూడా సీనియర్లతో చర్చించి ఒక ప్రణాళిక బద్ధంగా కూడా వెళితే బాగుంటుంది అనేది కూడా సీనియర్లు చెప్తున్న నేపథ్యంలో, కాకపోతే ఇవాళ గత 2 సార్లు ప్రెసిడెంట్ భారీ బహిరంగ సభలు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన మొదటి నుంచి కూడా పిసిసి ప్రెసిడెంట్ నుంచి కూడా చిత్తు పాటు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఇవాళ 4 గంటలకి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన ఊరు మన పోరు బహిరంగ సభ కూడా ఉంది. ఆ బహిరంగ సభలో కూడా ఎక్కువ మంది సీనియర్లు కూడా ఆయన ఆహ్వానించట్లేదు. కేవలం ఎటు చూసినా రేవంత్ రెడ్డి బ్రాండ్ మాత్రమే కనిపిస్తుంది అనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన భారీ బహిరంగ సభలు ఉన్నప్పుడు సీనియర్ నేతలందరూ కూడా తీసుకెళ్తే బాగుంటుంది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి జూనియర్ నాయకులకు కూడా ఒక సలహాలు ఇచ్చినట్టు ఉంటుంది. పార్టీ బలోపేతం దిశగా కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు అనేసి కూడా
వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కదా. అయితే వీరు ఇటు సీనియర్లు ఇటు అశోక హోటల్లో మీటింగ్ పెట్టారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం తన దూకుడును మాత్రం ప్రదర్శిస్తూనే ఉన్నారు. పార్టీని మరి గాడిలో పెట్టేందుకు ఆయన భారీ బహిరంగ సభలు పెడుతూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కానీ ప్రభుత్వం భారీ విమర్శలు చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని తన వైపు తిప్పుకునే విధంగా కూడా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవ్వడాన్ని కూడా వ్యతిరేకించిన వారు ఒక వర్గాలుగా కూడా ఉన్నారు. దానికి తోడు జగ్గారెడ్డి మొదటి నుంచి కూడా కొన్ని తన వ్యవహార శైలి పట్ల కానీ రేవంత్ రెడ్డి అభిమానులు చేస్తున్నట్టు వ్యవహార శైలి పైన కూడా ఆయన కాస్త గురిగా ఉన్నాడు. పార్టీ నుంచి వెళ్ళిపోతానని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇదే పరిస్థితి కానీ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది సీనియర్లు పార్టీ మారే అవకాశం ఉంది. కొత్తగా నాయకులు చేరే అవకాశం లేకపోలేదు. ఇట్లా ఒంటెత్తి పోకడలు కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదనేసి కూడా సమిష్టి నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గాంధీ కమిటీకి వీర విధేయులుగా ఉన్నటువంటి అందరూ కూడా సీనియర్లు అందరూ కూడా కలగలుపుకుని ఈవెన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మమ్మల్ని వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఈ పార్టీలో ఉంటాం, లేకపోతే తమ దారి తాము చూసుకుంటామనే రీతిలో కూడా ఏ పార్టీలో చేరాలన్నది కూడా తాను నిర్ణయించుకుంటారన్నది కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇట్లా సీనియర్లని చాలా మంది పార్టీని వీడే అవకాశం ఉంది. ఉన్న వాళ్ళని కూడా కాపాడుకునే పనిలో ఉండాలనేసి కూడా వాళ్ళందరూ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీ నుంచి కూడా సోనియా గాంధీ నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డికి బలమైన సూచనలను పంపించాలి, అందరినీ కూడా పరిగణలోకి తీసుకునే విధంగా పార్టీ కార్యక్రమాలు రూపకల్పన చేయాలి. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో మాత్రం ఆయన కొన్ని కమిటీలు వేశారు. కమిటీల్లో సీనియర్ నేతలకు అందరికీ స్థానం ఇచ్చారు. వాళ్ళందరూ నియోజకవర్గాల వారిగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు కూడా అప్పచెప్తారు. తర్వాత ఆ అంశాన్ని కూడా పక్కన పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గాడిని పెట్టాలంటే పైగా ఇటు టీఆర్ఎస్ ని ఎదుర్కోవాలి, పైగా ఇప్పుడు బీజేపీ కూడా భారీ స్థాయిలో కూడా బలపడింది కాబట్టి ఆ పార్టీని కూడా ఎదుర్కోవాలి. మరి చిన్న మోటా పార్టీలు కూడా వచ్చే ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో బలంగా వీళ్ళందరినీ ఎదుర్కోవాలి కాబట్టి క్యాడర్ ను కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇలాంటి లుక్కలెక్కలు కానీ గ్రూప్ రాజకీయాలు లేకుండా కలిసిపెట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కూడా సీనియర్ నేతలందరూ కూడా రేపు వారు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసి వారు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది జ్యోతి. అయితే ఈ మీటింగ్ తర్వాత సోనియా గాంధీని కలిసిన తర్వాత ఒకవేళ పిసిసి చీఫ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే పరిస్థితి కనిపిస్తోందా? ఈ అంతర్గత లుక్కలుక్కలు అనేవి మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి పదవి గండం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన గ్రాఫ్ అయితే చూపించుకొస్తున్నాడు. ఎప్పటికప్పుడు అధిష్టానానికి తను ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించినా, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళినా కూడా, అలాగే భారీ బహిరంగలకు వెళ్ళినా కూడా వాటికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కానీ వీడియోస్ కానీ అన్ని కూడా అధిష్టానానికి తన దూతల ద్వారా కూడా పంపుతున్నారు. తను చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు ఆయన రాహుల్ గాంధీకి వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మన జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో కూడా రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా కూడా ఆయన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో తాను ఎదగడానికి కానీ పార్టీని ముందుకు తీసుకోవడానికి కానీ కొంతమంది వ్యక్తులు వారు అడ్డంకిగా ఉన్నారు. పైగా తన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. అది క్యాడర్ లో ఒక అయోమయాన్ని సృష్టిస్తుంది అనేసి కూడా తను వాదించినట్టుగా తెలుస్తుంది. ఇలాగే సేమ్ పరిస్థితి ఇటు కర్ణాటకలో డికే శివకుమార్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అక్కడ సీనియర్ నేతలు కూడా అతను వ్యవహరిస్తున్న వ్యవహార శైలిపైన కూడా వారందరూ కూడా గురిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. పైగా 2024లో వచ్చే పార్లమెంటరీ లోక్సభ ఎన్నికల కోసం పార్టీ పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధం అవ్వాలనే నేపథ్యంలో ఇప్పటికే జరిగిన డ్యామేజ్ పైన వారందరూ కూడా దృష్టి పెట్టారు. అనేక రాష్ట్రాలకు ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీలు కూడా పెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇటు తెలంగాణ ఇన్ఛార్జి ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ కి మాత్రం ఆయన పదవి గండం ఉండే అవకాశం ఉంది. ఆయన సరిగ్గా ఎవరు కూడా పలకరించట్లేదు. దాంతో తగ్గట్టుగా ఎవరి ఇష్యూస్ వస్తే ఆయన కలగజేసుకుని దాన్ని సాల్వ్ చేసుకునే సామర్థ్యం కూడా ఆయన లేదనేసి కూడా సీనియర్లు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మాణిక్యం ఠాకూర్ ని తప్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకసారి సీనియర్లని తెలంగాణకు పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మాణిక్యం ఠాకూర్ ని కానీ ఇక్కడ తప్పిస్తే
ఆయన తమిళనాడు పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ ఆయన అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. తమిళనాడు నుంచి కూడా ఆయన లోక్సభకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి దాన్ని పరిగణలోకి పెట్టుకోవాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి రేవంత్ రెడ్డి టీం కి ఎవరు కూడా ఇబ్బంది కలిగించే విధంగా కూడా వ్యవహరించకూడదని ఇప్పటికే అధిష్టానం నుంచి కూడా వీరికి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా సీనియర్లకి తగు ప్రాధాన్యం ఇస్తూ రేవంత్ రెడ్డి కూడా కలుపుకునే విధంగా పోవాలనేది కూడా వారికి సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి భారీగా దూచుకుపోతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్ ఆయన పట్టించుకోకపోక పార్టీ గడిలో పెట్టే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలను కూడా ఆయన దృష్టిలో పెట్టుతూ ప్రజల్లోనే ఉంటున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయనేసి కూడా రేవంత్ రెడ్డి వర్గం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ రానా.